దియా సి నీ పేరుని బ్లేడ్తో నా చేతి మీద చెక్కాను చూడు. స్పెల్లింగ్ మిస్టేక్. నా పేరు స్పెల్లింగ్ DIYA, THIYA కాదు. దియా 4 లెటర్లేనా? ఓ మై గాడ్. సరే పర్వాలేదు, 5 లెటర్స్ రాసి బ్లడ్ అంతా వేస్ట్ అయింది, కొంచెం కన్సిడర్ చేయమ్మా ప్లీజ్. దియా అస్సే ఇంకా బతిమాలకు. లేదు పర్వాలేదు ప్లీజ్ దియా. పోమ్మా పో, ఆ వీధి చివర ఒకడు ఉంటాడు కదా, వాడితో లైఫ్ షేర్ చేసుకో పో. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అన్నా? అదే జెండాకర్లా ఉంటాడే ఖలీఫుల్లా ఖాన్, వాడి గురించి. అయినా నువ్వు ఇందాక 5 లెటర్స్ గురించి. లక్కీ ఛాన్స్. సే చీజ్. నాకు అసలే చిరాగ్గా ఉంది, ఎప్పుడు చూసినా సెల్ఫీ గిల్ఫీ అనుకుంటూ. అయ్యో, ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటే? మళ్ళీ సిగరెట్ తాగుతున్నాడే. అందుకని ఎందుకే వాడు సిగరెట్ మానలేకపోతున్నాడు? ఆఫ్టర్ ఆల్ ఇంత డిస్టెన్స్ వాడు కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే ఇంకా లైఫ్ లో వాడు ఏం సాధిస్తాడు? వదిలేవే, వాడికి సిగరెట్ తాగటం నచ్చింది అందుకే తాగుతున్నాడు. కానీ నాకు నచ్చట్లేదు. నువ్వే నచ్చలేదు. అలాంటిదేం ఉండదు. మరెందుకే చెప్ప పెట్టకుండా ఊరొదులు వెళ్ళిపోయాడు? అది వాడి ఆఫీస్లోనూ ఫ్లాట్స్లోనూ టార్చర్ పెట్టారు. కుక్క తరుముతూ ఉంటే పారిపోవాలి కదా. ఓ, మరెందుకే 2 రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చినోడు నిన్ను కలవటానికి ట్రై చేయలేదు? He's avoiding you. Why can't you understand that, child? నీ ప్రేమకి వాడు అర్హుడు కాదే. వాడు కుక్క తరుముతుందని కళ్ళు మూసుకుని పరిగెత్తే టైప్సే. ఇప్పుడేం చేద్దామంటావు? నన్ను అడిగితే వదిలించుకోవడానికి కావాలంటే నన్ను అడుగు, కలవటానికైతే నా దగ్గర ఐడియా లేవు. రేపే కదా మన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఏ? హాయ్, దిస్ ఇస్ దియా. నేను కాల్ చేస్తే నువ్వు కాల్ ఆన్సర్ చేయవని నాకు తెలుసు. దట్స్ వై దిస్ లెంతీ మెసేజ్. ఇవాళ ఈవినింగ్ మా 6th స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. 9 to 12 ఇట్ బి ఓవర్. సో అరౌండ్ 9:30 నువ్వు నెహ్రూ పార్క్ దగ్గరికి వస్తే మనం మీట్ అవ్వచ్చు. నువ్వు రాకున్నా నేనేం సూసైడ్ చేసుకోను. సూసైడ్ చేసుకుంటానని నేను బెదిరించను కూడా. అట్లీస్ట్ నేను చేసుకోకుండా ఉండడానికైనా రా. హోపింగ్ ఫర్ రిప్లై. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ టు రీడ్ మై మెసేజ్. మెసేజ్ వాట్? అయినా నీ లవర్కి కొంచెం కొవ్వు ఎక్కువే. నువ్వేమో పేజీలు పంపిస్తే వాడు ఓన్లీ కే అని పంపించాడు. పెద్ద పోటుగాడు అనుకుంటున్నాడా? నేను ఇది కూడా పంపిస్తాడనుకోలేదు. అందుకని ఊరికే వదిలేస్తావా? నువ్వు అని పంపించు, అప్పుడే మిరపకాయని కట్ చేసి ముక్కులో పెట్టినట్టుగా ఉంటుంది వాడికి. ఉదయమే మీరు నాకు ఫోన్ చేస్తారు నిజంగా, కానీ మీరు రాత్రి పార్టీలో బిజీగా ఉన్నారు. చూద్దాం.